ఇర్మియా గ్రంథము 11 అధ్యాయం 1 నుంచి ఒక 5 వచనాలు చదవండి. ఆ అధ్యాయం అంతా ధ్యానం చేద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోను యెరూషలేము నివాసులతోను నీవిలాగును మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములు వినబడున్న వారు శాపగ్రస్తులు. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేనున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చిందని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులైందురు, నేను మీకు దేవుడినైందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగును కాకని నేనంటిని. దేవునికి స్తోత్రం. పలికినది ఇర్మియా నోటి నుంచి. ప్రతి మాట దేవుడు ఇర్మియా నోటిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు నీకు, మనందరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట, ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా సున్నముగా మనం వినాలి, నెమరు వేసుకోవాలి, గ్రహించాలి. నేను ఎన్నో మార్లు చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము అని 3 అక్షరాలు. వాక్యం అంటే అక్షరము కాదు, దేవుడు. హల్లెలూయా. దేవుడు అనేటప్పటికీ మన జీవితంలో ఏముంటారంటే భయము, భక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు లేకపోతే నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవి కాదు. హల్లెలూయా. అసలు దేవుని పిలవడమే. ఇర్మియా గ్రంథం మీరు 11 అధ్యాయం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఈ 11 అధ్యాయం అంతా కూడా కొన్ని విషయాలు ముందుంచుతారు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిసారిగా దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఆదికాండం 15 అధ్యాయం చూడండి. త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను తీ చదివితే మళ్ళీ మీరు చదవడానికి ఇబ్బంది అవుతుంది. నేను చదవాలి కదా. 15 అధ్యాయం 1వ వచనం, అలాగే 4వ వచనం కూడా చూడండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామును దర్శనమందు వచ్చి. 4వ వచనం, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నాకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన వారసుడు గురించి పక్కన పెడదాం. అబ్రహాంకి 2 కుమారులు, ఒకరు కాదు. మొదటి కుమారుడు ఇస్మాయిల్. హల్లెలూయా. ఇస్మాయిలు అబ్రహాం వారసుడు కాదు, అందుకే పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఇస్సాకు వారసుడే, కానీ ఇస్సాకు గురించి కాదు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. అబ్రహాంకి పుట్టినట్టు సంతానంలో మొదటి సంతానం ఇస్సాకు. హల్లెలూయా. సారమ్మకు అబ్రహాంకి మొదటి సంతానం ఎవరట? ఇస్సాకు. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు అబ్రహాంకి వారసుడు అవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు అది పక్కన పెట్టమని అంటే, నేను వాక్యముల గురించి మాట్లాడాలనుకున్నాను. వాక్యం అంటే దేవుడు, అంతే, అక్షరంగా. వాక్యం అంటే దేవుడు. దేవుణ్ణి మరిచేవారులారా, వాక్యమును మరిచేవారులారా, ధర్మశాస్త్రమును మరిచేవారులారా. ఇది యూదా పట్టణస్థులకును యెరూషలేము నివాసులకును ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ప్రకటన చేస్తున్నాడు.
హల్లెలూయా. ఇది ఇర్మియా దగ్గరకు వచ్చాక ప్రకటన చేసింది కాదు. నిర్గమకాండంలో మోషేకి దేవుడు కొన్ని విధులు ఇచ్చాడు. 34వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం చూడండి. 27వ వచనం 1 నుంచి మరి 27వ వచనం చాలా విధులు ఉంటాయి. ఆ మొదటి వచనం చూడండి. 34 నిర్గమకాండం. మరియు యెహోవా మోషేతో మొదటి పలక వంటి రెండు రాతి పలకలను చెక్కుము. మొదటి పలక మీద ఉన్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసేదను. ఆమేన్. హల్లెలూయా. 27వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొను. ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ముందుగానే ఒక నిబంధన చేసుకుని ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. మొదటగా అబ్రహాము దగ్గరికి దర్శనమందు మాట్లాడి అబ్రహాము ఒక నిబంధన చేస్తాడు. ఏమిటంటే ఇది మీకు అర్థం కావాలని ఆ నిబంధన చెప్తున్నాను. అబ్రహాముతో వాగ్దానం ఏం చేశాడంటే, ఆఖరి సంతానమైనటువంటి ఇస్మాయిలు నీ వారసుడు కాదు. నీ వారసుడైనటువంటి వారు ఎవరంటే నీ గర్భమందు అనగా సారాయికి నీకు కలిగినటువంటి సంతానమే నీ వారసుడు. ఇది నా నిబంధన. అంతే. వాక్యమైన దేవుడు చెప్తున్నాడు వాళ్ళు. ఇదే నా నిబంధన. ఇదే నిబంధన నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలతోనూ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, నా నిబంధన, నా కట్టడాలు, అర్థమవుతుందా, నా ప్రమాణ వాక్యములు నేను మోషేకి తెలియజేశాను. 2 రాతి పలకల మీద రాసి అవి పంపించి ఉన్నాను. ఆ రాతి పలకల మీద ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ మీరు అనుసరించి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుని తిరస్కరించడమే పాపం. దేవుని వాక్యం వినకపోవడమే పాపం. దేవునితో మాట్లాడకపోవడమే పాపం. దేవునితో సంభాషణ చేయకుండా ఉండకపోవడమే పాపం. దేవుని వాక్యం ధ్యానించకపోవడమే పాపం. ప్రార్థన చేయకపోవడమే పాపం. దేవుని సన్నిధికి వెళ్ళకపోవడమే పాపం. దేవుని మరిచిపోవడమే పాపం. దేవునికి విరోధమైన కార్యాలు చేయడమే పాపం. దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే బ్రతకడమే పాపం. నువ్వు దేవునికి ఎంతగా ఎదిరించి నీ ఇష్ట సుబుద్ధిని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీకే విడిచిపెడతానండి. దేవునికి స్తోత్రం. కానీ మనం చెప్పే మాటలు, మనం చెప్పే ప్రతి బోధలు ఎలా ఉంటాయంటే, అసలు యేసుప్రభువు లేకపోతే నేను లేనండి అంటాం. హల్లెలూయా. ఆయనేనండి నాకు సమస్తము. నేను ఇలా ఉన్నానంటే ఆయన తప్ప. నా బంధువులు తోసేశారండి. నా దగ్గర తిన్న నా స్నేహితులు, నా మిత్రులు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారండి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ముంచేశారండి. నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ నన్ను బాధ పెట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కృతజ్ఞత చేసుకున్నాం. నీ బంధువులు తోసివేయక ముందు, నీకున్నదంతా పోకముందు, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళకముందు, నీకున్న సమస్తం అంతా ఉన్నప్పుడు, నీకు కలిగిందంతా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడికి గుర్తు రాలేదా? ఆ రోజు నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ శ్రేయాభిలాషులు, నీ జనాంగమంతా నిన్ను విడిచి వెళ్ళిపోతారని నీకు తెలియదా? దావీదునంట బలమే విడిచి వెళ్ళిపోయిందా? హల్లెలూయా. ఎంత భయంకరమైన మాట తెలుసా నీ మాట? నా బలము నన్ను విడిచి వెళ్ళిపోయిందే. ఆ బలం ఏంటో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. దావీదు గొలియాతుని చంపడానికి దావీదేమి గొప్ప వీరుడు కాదు, గొప్ప బలవంతుడు కాదు, గొప్ప శక్తివంతుడు కాదు, ఒడ్డు పొడుగు కలిగి 7 అడుగుల వ్యక్తి కలిగిన మనిషి కాదు, అందం సౌందర్యం కలిగిన వాడు కూడా కాదు దావీదు. 4 అడుగుల మనిషి, 14 ఏళ్ళ బాలుడు. మరి ఎలా చెప్పేశాడు గొలియాతును? ఏముందని చెప్పేశాడు? మొదటి కీర్తనలో చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. ఒకసారి చదువుతారు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు
దాని కింద 3వ వచనం చూడు. అతడు నీటి అతడు నీటి కాలంలో మోరన నాటబడినదై ఆకవాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండునట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని ధర్మశాస్త్రం ధ్యానించుట, దేవుని కట్టడలు అనుసరించుట, దేవుని శాసనాలు చెప్పి నడుచుకొనుట, దేవుని మార్గం అంతట్లో ఆయన సంపూర్ణంగా ప్రవర్తించుట, దేవునికి శిరస్సు వంచి సాగరపడుట, దేవుని ఆరాధించుట. దేవుని ఆరాధించేటప్పుడట తనకు తను మైమర్చిపోయేవాడట ఆత్మలో. హల్లెలూయా. నిజమండి, తనకు తను మైమర్చిపోయి ఇంకా ఆయన ఎవరు దేవుడు తప్ప ఈ చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆయన తెలియలేదట. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు సంఘాలు ఆత్మను కొమ్మరించి ఆత్మను ఆరాధిస్తూ నాట్యం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తుంటే ఎవరిని చేస్తున్నారు? అల్లరికి కర్త మన దేవుడు కాదు. నిజమే, నేను ఒప్పుకుంటా. అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రియుల, ధర్మశాస్త్రం చెప్తున్న ప్రియుల ఏంటో తెలుసా? దేవుని ఆరాధించడం అల్లరికి కర్త కాదు. కానీ అని అంటాడు అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో, అంచు తినమని మనుషులందరి మీద ఆయన యొక్క సామర్థ్యత కలిగిన అభిషేకాన్ని, ఆయన ప్రవాహాన్ని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన యొక్క మహిమ నీ మీద దిగి వచ్చినప్పుడు నిలబడగలిగిన సామర్థ్యత శక్తి నీకు ఉందా? అది నువ్వు పొందుకొని నువ్వు ధీటుగా బిగబెట్టిన బెల్లం పట్టు రాయిలో అలా ఉండిపోగలుగుతావా? ఒక కొండలో అలా ఉండిపోగలుగుతావా? నిజంగా నువ్వు అలా ఉండిపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు దేవునికి నువ్వు అవకాశం లేదు నీ హృదయంలో. దేవుణ్ణి నీలో ఉంచుకొని నువ్వు ఇష్టపడలేదు. నేను దేవుని ఆలయమై ఉన్నానని చెప్తున్నాడు కదా కొరింథీయుల సంఘానికి పౌలు గారు 3వ అధ్యాయంలో. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు కదా 36లో, మీరు రాజుగుడిని తీసివేయి, మీరు కఠిన మనసు తీసివేయి, నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన హృదయం మీకు ఇస్తాను. మీ దేహంలో ఉన్నట్టు ఇదిగో పాపిష్టి యొక్క దేహంలో ఉన్నట్టు ఈ రోత బ్రతుకులో ఉన్నట్టు మన దేహంలో ఏదైతే చెడిపోయిందో ఆ అవయవని బాగు చేయమని అడగవచ్చుగా. ఆ రక్తాన్ని పరిశుద్ధపరచమని అడగవచ్చుగా. నీకోసమే కదా రక్తం కాల్చాడు ఆయన. గొర్రెల కోసం మేకల జంతువులుగా కాల్చాడా? ఈ రోజు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా తన ఆత్మ చేత, మహిమ చేత, ప్రవాహము చేత నాట్యము చేసి ప్రభుని ఆరాధిస్తే నువ్వు చూసి పని లేఖనెత్తున్నావు అని. నీకు చేత కాదు. దేవుణ్ణి నీలో ఉంచుకోవడానికి నీకు చేత కాలేదు. దేవునితో కలిసి నాట్యం చేయడం నీకు చేత కాలేదు. దేవునితో మమైక్యమైపోవడం నీకు చేత కాలేదు. మమైక్యమైపోయి దేవునితో సవాసం కలిగి ఉంటే ఆ భక్తుని యాదన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏబేలు ప్రవక్త 2వ అధ్యాయంలో చెప్తాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడినప్పుడట కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారట. ఏం చేస్తారు? యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళకంటారు, పనివారు పనికత్తులు ప్రవచనాలు ఎత్తుతారట. అదే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అదే మాట చెప్తున్నాడు. నా దాసులు దాసులను ప్రవచిస్తారు, కుమారులు కుమార్తెలు ప్రవచనాలు ఎత్తుతారు, దర్శనాలు చూస్తారు, యవ్వనస్తులు వృద్ధులు కళ్ళకంటారని చెప్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎలాగొచ్చింది? నీళ్ళలో మునిగేసి నేను బాప్తిసం పొందాను, నేను రక్షణ పొందాను, నేను యేసుప్రభువుని అంగీకరించాను అని చెప్తూ వచ్చారు కదా, వస్తుందా? అలాగని చెప్తే దావీదు వారాత్రం ఎందుకు చదవాలా? 1000 పగలు ఎందుకు చదవాలా? దినానికి 7 మార్లు ఎందుకు దేవుని స్తుతించాలా? దేవునితో ఆ మందస్సును ఎదుట మందస్సాన్ని మోసుకుంటూ వస్తున్న ఒబేద ఇంటికాన్ని దావీదు పురంలో తీసుకొచ్చిన మందస్సాన్ని మోసుకుంటూ వస్తున్నప్పుడు దావీదు తనకు తాను మైమర్చిపోయి నాట్యము చేస్తూ ఆ సంతోషం అనిపించండి దేవుడితో. మీకు అర్థమవుతుంది. ఇంకా లోకంలో ఉండి సినిమాలు చూసి గెంతులు వేస్తాం, ఎవరో హీరోని చూసి గెంతులు వేస్తాం.
అందరికి హీరో, అందరికి హీరో. ఆయన చూసి నువ్వు ఆనందించు. ఎవరిని చూసావు ఉప్పొంగు గెంతులు వేసి అబ్బా చుట్టూ ఉన్న వాళ్ళందరూ భలే చేశారు అది కాదు నువ్వు చెప్పుకోవాలి. నీ దేవుడు నీవు పొందుకున్న అభిషేకాన్ని బట్టి, నువ్వు అనుభవించిన ఆత్మలో ఆనందాన్ని బట్టి దేవుడిని సంతోషించినట్లుగా దేవుడితో మమతటి. హల్లెలూయా. యోహాను సువార్తలో ఆయన 15-14 అధ్యాయంలో చెప్తారు. ఏమంటాడు? నా యందు మీరును. హల్లెలూయా. 15:4లో ఉంటాడు. హల్లెలూయా. మరి ఇద్దరు నా యందు మీరు, మీ యందు నేను అన్నాడు కదా. మీరు నేను ఏకమై ఉండరాగన్నాడు కదా. 17వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు కదా. నేను తండ్రి యందును, తండ్రి నా యందును ఉండి రాగును, మీరు నా యందును, నేను మీ యందును ఉండి రాగును. అలాగే ఎందుకన్నాడు? మరి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాట మనం తీసేద్దామా? ఎందుకంటే వాళ్ళు చూసి నవ్వుతున్నారుగా, వాళ్ళ కోసం తీశారు. దేవునికి స్తోత్రం. వాక్యం అవగాహన కావాలి, దేవుణ్ణి వెతకడం కావాలి, దేవుని పరిశోధించడం కావాలి, దేవుని పరిశోధించడం కావాలి, దేవుని మనసు ఏంటో ఎరగటం కావాలి. పరిశోధించడం అంటే వేరే అనుకోవద్దు. మనం ఎపాటు మారమండి, దేవుని పరిశోధించడం. నువ్వు పరిశోధించడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మనసును ఎరిగి ఉండటితో నువ్వు ప్రయాసపడు. యోనా ఉన్నాడు తెలుసా? యోనా తెలుసుకున్నా. వినియోగపట్నం అంతా నా ముక్కరికి వస్తుంది, నా కోపాన్ని రగిలింది, అయిపోయింది. అక్కడ ప్రజలందరినీ పూర్తి చేసేస్తున్నాను, సుధోగముల వల్ల చేసేస్తున్నాను వెళ్ళేటప్పుడు. యోనా ఏమంటాడంటే దొరికింది కదా అవకాశం, ధనాపేక్ష, ధన యమోహం కలిగినటువంటి. నువ్వు నియోగపట్నం వెళ్ళరా బాబా అని చెప్తే తర్షీషుని వాడికి దేవుడు ఏమన్నా తిరుగుతా కూడా ఆ వాడని గొప్ప ప్రచండమైన ప్రళయాన్ని సముద్రంలో గాలి తుఫాను చేత రేపి వాడని బాబు ఏమన్నా అయిపోతుంది. మీ దేవుని మీరు కొనుక్కున్నారు. ఇందులో ఎవరో భూమాకాశంలో సృష్టింపజేసిన సృష్టికర్త అయిన దేవునికి ఎవరు విరోధంగా ఉన్నారో అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. ఆశ్చర్యం అండి నిజంగా. మరి అందులో ఉన్నాను మీ దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు మొక్కుకోండి ఎందుకు అన్నాడు? ఎంత విచిత్రంగా ఉంటుంది తెలుసా? అందుకే వాక్యం చదవండి, ఆనందించండి, అనుభవించండి, ఆయనతో కలిసి మీ యొక్క సంతోషాన్ని ఆయనతో కలిసి పంచుకోండి. భూమాకాశములు సృజింపజేసిన సృష్టికర్తకు దేవునికి ఎవరో విరోధంగా ఉన్నారో నేనే. మీరేం చేస్తున్నా తీసుకెళ్ళి ఇంట్లో పడే. హల్లెలూయా. చేప యోనాను మింగేసి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేప గురించి ఎవరు తెలుసా? ఒక మాట చెప్పినాము. హల్లెలూయా. చేప ఎప్పుడు నీళ్ళు తాగుతుంది, తాగదు. నీళ్ళు తాగితే ఏమవుతుంది? మనం నీళ్ళు తాగిన డైజెషన్ అవుతుందండి. మనం తిన్న ద్రవాలు కానీ ద్రవం కానీ భోజనం కానీ అవుతుందా? మనకి ఎలాగవుతుంది, దానికి ఎలాగవుతుంది. ఆ నీళ్లు తాగితే దానికి డైజెషన్ అది జీర్ణం అయిపోతుంది. ఎవ్రీడే ప్రతి క్షణం అది నీటిలో ఉంటే దాని పని అది గెజువులు ఆడిస్తూ ఆ నీళ్ళు తాగుతూ కుదురుతూ జీర్ణం చేసుకుంటూ మనం ఎవరైనా మింగింది ఏం చేద్దాం? ఏం చేయాలని మరి యోనా గారి పరిస్థితి ఏంటి? యోనా మింగింది కదా, మించిగా 3 రాత్రులు 3 పగలు వినియోగపట్నం ప్రయాణం చేసింది. దాని గిజువులు ఆడించలేదు, నీళ్లు త్రాగలేదు, ఉపవాసం ఉందండి. 800 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఆయన యోనాను తీసుకొచ్చి వినియోగపట్నం ఒడ్డుని ఎక్కే వరకు ఒక చుక్క తన కడుపులోకి వెళ్ళలేదండి. చుక్క. ఉపవాసాలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాం. ఉపవాసాల గురించి చాలా ఉన్నాయి చేసేవి. మనుషుడు ఉండడానికి ఇక్కడ గింజిపోతాడు. ఒక చుక్క నీరు వెళ్ళలేదు చేప కడుపులోకి. తాగితే ఏమవుతుంది? గెజు నాడిస్తే ఏమవుతుంది? యోనా అక్కడికక్కడే ఏ మృగం కూడా కనపడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోనా వెళ్తాడు, వినియోగపట్నం దగ్గరికి వెళ్తాడు. అందరికీ సాటింపేసి
యోనా నినియే పట్టణం యొక్క రాజు నానానే రాజు తన సింహాసనం దిగి గోలు పట్టి కట్టుకొని బూడిదలో కూర్చొని ఆ దేశం అంతటికీ ప్రకటన చేస్తాడు. ఏంటో తెలుసా? మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమంటారు తెలుసా? ఆయన పశువులేమి, పక్షులేమి, పసిపిల్లలేమి ఎవరు అన్నపానములు అంతే అయిపోయింది. దేవుడే పశ్చాత్తాపం. హల్లెలూయా. ఉపవాసముని ప్రార్థన చేస్తాడు, దేవుడే పశ్చాత్తాపం. ఎవరో ఏమనుకుంటాడు తెలుసా? నాకు తెలిసి నువ్వు ఎలాంటి నాకు నువ్వు వాళ్ళ ప్రార్థనలకి వాళ్ళ ఏడుపులకి నువ్వు కరిగిపోయావు. హల్లెలూయా. యోనా కోపం మాత్రం తగ్గలేదట. దేవుడికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్పారంటే యోనా దేవుడి మనస్సుని ఎరిగినట్టు వాడు. హల్లెలూయా. ఆ మనస్సు మీరు వెరగాలి అంటే, ఆ మనస్సు నువ్వు తెలుసుకోవాలంటే వాక్యమును పరిశోధిస్తూ, వాక్యాన్ని పరిశీలిస్తూ, దేవుని అనుసరిస్తూ, దేవుని మనస్సును వెరిగి ఉండటం కొరకు నువ్వు అడుగుతున్న విషయంలో కానీ, లేకపోతే దేవుడు పంపించే ఏ పని విషయంలో కూడా అది ఏ రీతిగా నీ ద్వారా జరిగించబోతున్నాడో నీకు మేలు తెలియాలి, కీడు తెలియాలి. నువ్వు నీ విషయంలో అది ఎట్లాగా ఆయన చేయగలుగుతాడో అది నీకు తెలియాలి. దేవుడికి స్తోత్రం. అందుకే మనము ఏం చేయాలట? తనని వెతకాలి, తను వెంబడించాలి. యెహోవా దొరిక కాలమందు ఆయన్ని వెతుకుడి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం దొరికినప్పుడు ఏం చేయాలట? అది తీసి పరిశీలన చేయాలట. ఒకటి నుంచి జాగ్రత్తగా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ నిబంధన వాక్యములు విననున్నవాడు లోకంలో ఉన్నవాడికి మనకి తేడా ఉంది. చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఏమైందండి? ఈ లోకంలో ఉన్నవాడికి మనకి తేడా ఏముందా? ఉందంటారు. మనం రక్షణ పొందాం కదా, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, మారుమనసు బాప్తిసం పొందాం కదా. బయట ఉన్న వారికి మనకేం తేడా ఉంది? బయట ఉన్న వారికి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దూరమై ఉన్నారు దేవునికి, మనం ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాం. ఒకప్పుడు మనము కూడా మునుపు దేవుడికి దూరస్థమైనాం, ఇప్పుడు మనం దేవుడికి సమీపస్థమైనాం. ఇప్పుడు మనం దేవుడికి సమీపస్థులుగా ఉన్నాం కదా, ఇప్పుడు మనం మారుమనసు పొంది రక్షణ పొందాం కదా, ఇప్పుడు మనం బాప్తిసం పొందాం కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అనే సొంత రక్షకుడిని అంగీకరించాం కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? అయిపోయింది. అంగీకరిస్తే అంగీకరించాం, పరలోకం వచ్చేస్తుందా? స్వర్గంలో నీ కోసం సీట్ రిజర్వేషన్ అయిపోయిందా? ఈ భూమిలో పరలోకం వెళ్ళటం వెళ్ళకపోవటం, పరలోకం ఉన్నదానికి నిజం, వెళ్ళటం వెళ్ళకపోవడం తర్వాత ఆ పరలోకాన్ని, ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద నీ బ్రతుకు దినాలన్నీ నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. దావీదు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఏలియా అనుభవించాలి. హల్లెలూయా. ఏలియా అనుభవించడమే కాదు, అక్కడికి కూడా వెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం. అనుభవించడమే కాదు, అక్కడికి కూడా దేవుడితో 300 సంవత్సరాలు నడిపించి సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. వీరు 300 సంవత్సరాలు నడవడానికి, ఏలియా దేవుడిని కలుసుకోవడానికి, ఏలియా ఖచ్చితంగా అగ్ని రథాలు వచ్చి దేవుడితో అగ్నిలో నుంచి సుడిగాలు వచ్చి వెళ్ళటానికి గల కారణాలు ఏంటో తెలుసా? దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము జాగ్రత్తగా తనకు తను ప్రతిష్ఠింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముకి ఆ దర్శనంలో వాక్యం ఎందుకు వచ్చిందో తెలుసా? వాక్యములా రాకపోతే దేవుడు నిజంగా దిగి వస్తే ఆయన దహించగ్నాడు. అక్కడ అబ్రహాము ఉండడం ఉండదా? అక్కడ ఎవరు? అగ్నిస్వరూపుడు దేవుడు అండి. ఆయన అగ్ని ఉన్నాడు. అగ్ని అయిన దేవుడు భూమికి వస్తే సృష్టి ఏమి కేవలము తన కలుగు చేసినట్టు ఈ సూర్యుడిని చూసి ఇంకొంచెం పోతే అసలు ఏసీ వేసుకుంటూ వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. అవునా కదండి? ఇంకొంచెం పోతే ఏం చేస్తాం? ఏసీ వేసుకుంటాం. హల్లెలూయా. ఈ వేడిమికే నువ్వు ఉండలేకపోతున్నావే. కనీసం ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే ఏసేపునంట మంటగా చేశాడు.
యాకోబుని అగ్ని వంటి వాడిగా చేశారట. యెహోషువని నిప్పు రవ్వలుగా చేశారట. దావీదునట ఇప్పుడు ఆయన చుట్టూ ప్రచండమైన మంట పుట్టుకునే ఉందట. ఆ పరిశుద్ధాత్మని మంటలో నువ్వు ఉండగలిగితే ఈ మంటను ఈజీగా తట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శద్రకు మెషకు అబేద్నెగోలు ఎలా ఉన్నారు అగ్నిలో? ఈ లోకం అని అగ్నిలో పడాలకి ఏది హాని జరగలేదు. ఎందుకో తెలుసా? అగ్ని స్వరూపుడికి దేవుడు అగ్నిలాగా వచ్చి వారితో మమైక్యమైపోయాడు. అయ్యా రాగారు, మన ముగ్గురు కాదు నలుగురు. వాళ్ళు అడగన్నారు తెలుసా? దేవతల స్వరూపం ధరించుకున్నట్టుకున్నారు. అశ్వేశ్వరాజుకి ఏం కలిగిందంట? భయం పుట్టిందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి పిల్లరా, దేవుని వాక్యం మనకు అవసరం. దేవుని వాక్యం లేకపోతే మనము లేవు. అంటే దేవుడు లేకపోతే మనం లేవు. వాక్యం అంటే దేవుడు మరలా చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు దేవుడిని అంగీకరించలేవు. ఆ దేవుడు నువ్వు అంగీకరించకపోతే వాక్యాన్ని నువ్వు స్వీకరించలేవు. ఆ వాక్యాన్ని నువ్వు నడవలేక, ఆ వాక్యానుసారం నువ్వు నడవకపోతే దేవుడితో నువ్వు నడవలేవు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ దేవుని వాక్యాన్ని విరోధంగా ఉండి ఆ వాక్యం వినడలేకపోతే, ఆ వాక్యాన్ని కైకొనకపోతే శాపం కానొస్తుంది. హల్లెలూయా. ఎవరండి అంటే రాశారు 11 అధ్యాయం. అధ్యాయం అంతా ఎవరు ఇవ్వలేదు, ఇంకా ఇస్తే ఈరోజు సరిపోదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను ముగించేస్తాను త్వరగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్, హల్లెలూయా. వాటిని వినాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాటిని గైకొనాలి. అప్పుడే నువ్వు ధన్యుడు. యెహోవా యందు ఆనందించేవాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించేవాడు ధన్యుడు. నువ్వు కలుగున్నావు, ధన్యుడివే. నువ్వు వేరు రక్తం కాదు, నువ్వు క్రీస్తు రక్తానివే. ఆయన రక్తం అంటే నేను కొనుక్కున్నాడు, ఆయన రక్తం అంటే నేను సంపాదించుకున్నాడు. ఆయన రక్తం నువ్వు. నీ బంధువు ఎవరైనా ఉన్నాడు, నీ తండ్రి ఎవరైనా ఉన్నాడు, నీ అమ్మ ఎవరైనా ఉన్నాడు, నీ స్నేహితుడు ఎవరైనా, అంతా క్రీస్తే. హల్లెలూయా. నువ్వు క్రీస్తు రక్తంలో కడగమని చెప్పే రోగ సంబంధమైన వ్యక్తివి. క్రీస్తు రక్తంలో కడిగిన దగ్గర నుంచి నువ్వు క్రీస్తు సంబంధవి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో క్రీస్తు రక్తం ప్రవేశింపజేస్తుంది. 1 యోహాను 1:7 వచనం, 1 పేతురు 1:19 వచనం. హల్లెలూయా. క్రీస్తు రక్తం. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కృప ద్వారా. ఆయన కృప ఎలా వచ్చింది? ధర్మశాస్త్రం వాక్యము ద్వారా నీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు వాక్యము మీ దగ్గర ఉంటుందని ఎలా వచ్చింది? రోమిలికి రాసిన పత్రికలో చెప్తాడు కదా, మీ వాక్యం ఎలా వచ్చింది? 8వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తాడు. వాక్యం అదేమని చెప్తుంది అనగా, వాక్యం మీ యొద్దను, మీ నోటను, మీ హృదయంలో ఉన్నదే. హల్లెలూయా. మీ దగ్గర ఉంది. ఇప్పుడు దేవుడు మీతో ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా వెంబడించి ఆయన్ని పట్టుకొని నడవగలిగితే ఖచ్చితంగా నీ జీవితము, నీ పిల్లల జీవితము, నీ కుటుంబము, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నిరంతరమైపోయే. హల్లెలూయా. నిశ్చయముగా వాక్యము నీకు వచ్చే వాళ్ళని చెప్తాను, వాక్యము వాళ్ళు వచ్చే వేరుడే. హల్లెలూయా. రెండు మాట చెప్తాను, వాక్యము నేను స్వస్థపడుతుంది. ఏం చేస్తుంది? వాక్యము దురాత్మల నుంచి విమోచిస్తాం. హల్లెలూయా. యేసుప్రభువు అంటారు, వాక్యమని అధికారముతో ఆ దెయ్యములు వెళ్ళగొట్టారు. హల్లెలూయా. వాక్యమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యము చదవడం వల్ల ఐగుప్తులో కలిగిన ఏ రోగము మీ ఇంట్లో ఉండదట. నిర్గమకాండం 15:26 వచనం. దేవునికి స్తోత్రం. వాక్యం చదవడం వల్ల ఐగుప్తులో కలిగిన ఏ రోగము మీ వచ్చి. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము నేను నిత్య జీవములకు నేర్పిస్తుంది. వాక్యము తండ్రితో సంబంధాన్ని
తండ్రితో సమాధానాన్ని కలిగిస్తుంది. వాక్యము నీ ఇంటిలో అసమాధానకరమైన ప్రతి పరిస్థితులను సమాధానకరంగా మారుస్తుంది. వాక్యము నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళా, ఏ స్థితిలో ఉన్నా నీతో నీ వెంటే సమాధానముగా వెంటాడి నీకు తోడుగా వస్తుంది. నీ తలంపులకి, నీ హృదయానికి సమాధానంగా ఉంటుంది. ఇంకా చాలా సంగతులు ఉండే వాక్యం. దేవుని స్తోత్రం. వాక్యాన్ని అక్షరంగా చూడదు. దేవుడు గ్రంథం చూసినట్లే పరిశుద్ధ గ్రంథము అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడిని ఎలా చూసుకోవాలి? నీ కన్న తండ్రి కంటే, నీ యజమానుడి కంటే, అంటే నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ తల్లి కంటే, నీ తండ్రిలా కంటే గొప్పగా నిన్ను నన్ను కలుగు చేసిన తండ్రిలా చూసుకో. జాగ్రత్తగా మోకరించామా, వాకించాము, చదవాలనుకున్నావా, ప్రార్థన చేసి ప్రారంభించు. చదవటం ప్రారంభం నీకు చికాగ్గానే ఉంటుంది, కానీ ప్రారంభించి మొదలుపెట్టు 10 వచనాల తర్వాత నీకు తెలుస్తుంది ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ప్రభు ఏం జరుగుతుంది, ఇంకా ఏం. వాక్యం చదవమంటే నేను ముగించేశాను. వాక్యం చదవమంటే మీకు చెప్పేసి ముగించాను. వాక్యం చదవడం అంటే మీరు చదవటం కాదు, దేవుడు మీకు ఉపదేశిస్తున్నాడు. నాకు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఉపదేశిస్తున్నాడు. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ బాధ, నీ కష్టం, నీ అవసరాలన్నీ దేవుని అడుక్కునేట. ఆయన ఏమో నీకు ఉపదేశిస్తున్నాడు, నీ అవసరానికి నువ్వు అడుగుతున్నావు. హల్లెలూయా. అంతేనా? అవునా కదా? ఇంతేనండి, ఇంకేం కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యం ధ్యానించండి, ప్రార్థన చేయండి, ఆత్మను అనుభవించండి. నిత్యము దేవుని ఆశీర్వాదానికి మన కుటుంబాలు మనము ముద్రించబడి ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండి క్రీస్తు వారసులుగా ముద్రించబడి మనము మన కుటుంబాలు క్రీస్తుని ఎదుర్కొందుముగాక. ఆమేన్. అందరూ నేర్చుకునే మాత్రం